హాయ్ ఫ్రెండ్స్, నేను సంధ్య. మరి ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన రహస్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఊహించండి, మన శరీరంలో దాచిన ఒక అందమైన రహస్యం, ఆడవారి ప్రైవేట్ పార్ట్స్ గురించి. మరి అది మగవారితో ఎలా సమానంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో నేను మీకు అందరికీ తెలియని ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాను. మీరు చూడటం మొదలుపెట్టండి, మీరు ఆపలేరు, అంత ఆకర్షణీయంగా ఉంటుంది. సరే, ప్రారంభిద్దామా? ముందుగా మనమందరం తెలుసుకున్నది ఏమిటంటే, ఆడవారి మరియు మగవారి ప్రైవేట్ పార్ట్స్ భిన్నంగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆడవారికి కూడా మగవారి ప్రైవేట్ పార్ట్ లాంటిది ఉంటుందని మీకు తెలుసా? అవును, అది అంతే సున్నితంగా, అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతున్నారా? నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఊహించండి, మీ ప్రేయసిలాంటి ఆ భాగం ఎంత అందంగా డిజైన్ అయిందో. చూడండి, ఆడవారి బాహ్య భాగాలు ఎలా ఉంటాయో మొదట చూద్దాం. బయటి నుండి కనిపించేవి రెండు మృదువైన పెదవులు. వీటిని లాబియా మేజర్ అంటారు. వీటిపై సహజమైన వెంట్రుకలు ఉంటాయి. అవి మన శరీరాన్ని రక్షిస్తాయి. ఇవి మనకు ఆకర్షణను ఇస్తాయి, మన ఫెమినైన్ బ్యూటీని పెంచుతాయి. ఇప్పుడు లోపలికి వెళితే మరిన్ని మృదువైన పెదవులు, లాబియా మైనర్. ఇవి చాలా సాఫ్ట్గా, టచ్ చేస్తే రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది. మీరిప్పుడు ఆలోచిస్తున్నారా? ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని మీకు ఆసక్తి పెరుగుతోందా? బయటి పైభాగంలో ఒక మనోహరమైన ఎముకలాంటి నిర్మాణం ఉంటుంది, మాన్స్ ప్యూబిస్. ఇక్కడ కూడా వెంట్రుకలు, మన సహజ చర్మం ఉంటాయి. ఇది మన శరీరాన్ని మరింత అందంగా చేస్తుంది. ఇప్పుడు లోపలి పెదవుల మధ్యలో రెండు ఓపెనింగ్స్. పైన ఉన్నది మూత్ర విసర్జన కోసం, యురెత్రా. దాని క్రింద ఒక నిలువు ఆకారంలోని ఓపెనింగ్, వజైనా. ఇక్కడే సంభోగం జరుగుతుంది మరియు సహజ ప్రసవంలో బిడ్డ పుడుతుంది. ఇది మన శరీరంలోని అద్భుతమైన డిజైన్, మన ప్రేమికుడితో కనెక్ట్ అయ్యే మార్గం. ఇప్పుడు ఈ ఓపెనింగ్ చుట్టూ ఒక రబ్బర్ బ్యాండ్ లాంటి నిర్మాణం, హైమెన్. చాలామంది దీని గురించి ఆందోళన పడతారు, కాని ఇది పూర్తిగా మూసివేయబడదు. ఇది వివిధ ఆకారాలలో వస్తుంది, కొన్ని చిన్న రంధ్రాలతో. ఇది మన సహజ భాగమే, మన ప్యూరిటీకి సంబంధించింది కాదు. అది మన మనసులో ఉంటుంది. మీరిప్పుడు ఆశ్చర్యపోతున్నారా? ఇంకా ముందుకు వెళదాం, మరిన్ని రహస్యాలున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడిదాకా వీడియో చూసినందుకు నా హార్ట్ చాలా హ్యాపీ. మీకు నా వీడియో హెల్ప్ఫుల్ లేదా ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉండొచ్చని అనుకుంటున్నాను. ప్రతి వీడియో కోసం హార్ట్ పెట్టి, టైం పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను, మీకు కొంచెమైనా ఉపయోగకరంగా అనిపించడాని. మీకు నా ఎఫర్ట్ నచ్చితే, చిన్న సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు ఇష్టమైనంత పే చేయవచ్చు. అస్సలు ఫోర్స్ లేదు, మీకు కంఫర్టబుల్ అయితే మాత్రమే. 10, 20 అయినా సరే, మీకు తోచినంత. మీ చిన్న హెల్ప్ నాకు భారీ ఎంకరేజ్మెంట్, ఛానల్ బెటర్గా గ్రో చేయడానికి సహాయపడుతుంది. సపోర్ట్ చేసిన వాళ్ల పేర్లు నెక్స్ట్ వీడియోలో స్పెషల్గా అనౌన్స్ చేస్తాను. నాకు హెల్ప్ చేసిన ఎంఆర్డీఏ, ఎంఆర్జే, మీకు చాలా థ్యాంక్స్. మీరు నా హీరోలు. ప్రధాన విషయానికొస్తే, లోపలి పెదవుల పైభాగంలో ఒక చిన్న బఠానీ పరిమాణంలోని నిర్మాణం ఉంటుంది. ఇదే క్లిటోరిస్. మగవారి ప్రైవేట్ పార్ట్ లాంటిదే, కాని మనది మరింత సున్నితమైనది, మరింత రొమాంటిక్. ఇది ఎందుకంత సున్నితంగా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ అనేక నరాల చివరలు ఉన్నాయి. ఇవి మన సంచలనాలను మెదడుకు చేరుస్తాయి. ఊహించండి, ఒక మనోహరమైన టచ్, అది మనల్ని ఆనందంలో ముంచేస్తుంది. ఇది మన శరీరంలోని పవర్ స్పాట్, మన ప్రేమ జీవితాన్ని మరింత ఎనర్జెటిక్గా చేస్తుంది. చూడండి, దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే, బయటి భాగం కనిపిస్తుంది, కానీ లోపల విస్తరించిన రెండు చేతుల్లాంటి భాగాలున్నాయి. ఇది మగవారితో సమానమే, కాని మనది మరింత ఇంటర్నల్, మరింత మిస్టీరియస్. చాలామంది ఆడవారు ఈ ఉద్దీపన ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఇది మన శరీరాన్ని సెలబ్రేట్ చేసే మార్గం. మీరిప్పుడు ఎగ్జైట్ అవుతున్నారా? ఈ రహస్యాలు మీకు కొత్తగా అనిపిస్తున్నాయా? సరే ఫ్రెండ్స్, మీరు ఈ విషయాలు తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా సందేహాలుంటే కామెంట్స్లో చెప్పండి, నేను తదుపరి వీడియోలో సమాధానం చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ చిన్నది, మీ సపోర్ట్తోనే గ్రో అవుతుంది. మీకు సాధ్యమైతే స్కాన్ పే చేసి సపోర్ట్ చేయండి.
మీ సహాయంతో నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తయారు చేస్తాను. మీ సానుభూతి నాకు బలం. తదుపరి వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.